ఏటీడు భుజం పైన కొడలేసుకొని వెళ్ళిపోతున్నారనుకుంటున్నారా? హాయ్ ఫ్రెండ్స్, నేను మా అమ్మ అయితే కలిసి ఈరోజైతే మా వరి పొలం అయితే కోయడానికి బయలుదేరాము. మేమైతే వెళ్తున్న దారిలో అయితే చుట్టుపక్కల పొలం మొత్తం కోసేసారు. వీటినైతే ఎందుకులో ఎండబెట్టారంటే ఇది ఎండబెట్టడం వల్ల వరి కర్ర అనేది ఎండుతుంది. దీనివల్ల మనం మోసపోతే బరువు అనేది తగ్గుతుంది. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇదంతే మన వచ్చినటువంటి ముందు తుఫాను ప్రభావం మా పొలం అయితే ఈ విధంగా అయిపోయింది. మా అమ్మ అయితే పెద్ద టాస్క్ ఇచ్చింది. పొలం అయితే నువ్వే కొయ్యాలి రాసి అంటే నేను మా అమ్మ అయితే కోయడం అయితే స్టార్ట్ చేసాము. మొత్తానికి నేను మా అమ్మ అయితే సగం పొలం అయితే కోసాము. ఇది కోసాక మా వాళ్ళైతే కోయడానికి అయితే వచ్చారు. నేను మా అమ్మకి అయితే వాళ్ళతో పాటు అయితే కలిసి అయితే పొలం అయితే కోయడం స్టార్ట్ చేసాము. మేమైతే వరి పొలం అయితే కోయడానికి అయితే ఈ విధంగా అయితే అందరూ అయితే కలిసి చేసుకుంటాము. ఒకరితో కలిసి చేసుకోవడం వల్ల పని అనేది తగ్గుతుంది. చూస్తున్నారు ఫ్రెండ్స్ ఏ విధంగా చేసుకుంటున్నాము. ఇవే కాదు ఫ్రెండ్స్, మా ఊర్లోని కాపీలడమైనా మిరియాలు ఏరటమైనా అలాగే కాఫీ తోట వీడింగ్ చేసుకోవడమైనా ఏ పనైనా సరే మేమైతే ఈ విధంగా అయితే కలిసికట్టుగా చేసుకుంటాము. ఈ విధంగా చేసుకోవడం వల్ల పని అనేది అయితే తగ్గుతూ వస్తుంది. అలాగే ఎంత పెద్ద పని అయినా చాలా సులభంగా అనిపిస్తుంది. కాబట్టి మేమైతే పనులు అయితే ఈ విధంగా కలిసి చేసుకుంటాము. మొత్తానికి ఆ పొలం కోస్తామని ఇంకో పొలానికి అయితే మేమైతే బయలుదేరుతున్నాము. చూడండి ఫ్రెండ్స్, మా మామగారు అయితే మా అన్యోలు అయితే కట్టలు ఏ విధంగా మోసుకెళ్తున్నారో. మాకైతే ఒకరికొకరు సాయంలో చేసుకోవడం వల్ల వాళ్ళ దగ్గర కూడా మోయడానికి వస్తారని అయితే ఈ విధంగా అయితే కట్టలు అయితే మోసుకుంటాము. ఇలా చేసుకోవడం పని కూడా తగ్గుతుంది. చూడండి ఫ్రెండ్స్, మా మాయ అయితే ఏ విధంగా మోస్తున్నారో. మేమైతే మళ్ళీ అయితే ధాన్యం అయితే కోయడం అయితే స్టార్ట్ చేస్తున్నాము. అక్కడైతే కోయడానికి అయితే ప్లేస్ అయితే లేదని నేనైతే వీడియో తీస్తున్నాను. చూడండి మా ఊరు అయితే ఎంత అవసరంగా అయితే ధాన్యం అయితే కోస్తున్నారో. ఈ విధంగా ఒకేలాంటి యూత్ కూరలు అయితే కలిసి అయితే పని చేసుకుంటే చాలా హుషారుగానే ఉంటుంది. మా ఊర్లో అయితే ఇది కాదండి, ఏ పని అయినా సరే మాకైతే యూత్ కూరలు అయితే ఈ విధంగా అయితే కలిసి అయితే పనులు అయితే చేసుకుంటాము. పని అయితే చాలా హుషారుగా జరుగుతుంది. చూస్తున్నారు మా ఫ్రెండ్స్ అయితే ఎంత హుషారుగా అయితే ఉన్నారో. మేమైతే అలసిపోయామని మా అమ్మ అయితే బ్రేక్లో అయితే టీ మరి బిస్కెట్తో పట్టుకొచ్చింది. మొత్తానికి మా వాళ్ళు అయితే తినడం అయితే స్టార్ట్ చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, మా చెల్లి అయితే ఏ విధంగా తింటుంది. ఇవే కాదండి, మా ఊర్లో ఏ పనులు పెట్టుకున్న పనుల్లో అయితే బ్రేక్గా టీ అయిన బిస్కెట్లు తెచ్చుకుంటాము. మొత్తానికి మేమైతే ఈ పని అయితే అయిపోయిందని స్నేహితులు పసుపు కడ్డంగా తిరిగి మా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.